మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, మహోన్నతమైన నీ మహా సంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఒక ఉన్నతమైన ఆలోచనలతో ఈ లోకానికి అర్థించబడి నీ ఆశయాన్ని నీ సంకల్పాన్ని తెలుసుకునే క్రమంలో మరొక కార్యక్రమంగా నీ పాదచెంత చేరాం తండ్రి. చేరిన నీ ప్రియ పిల్లలంగా చెల్లబడుతున్న ప్రతి మాటలో పరమార్థాన్ని ఆలోచిస్తూ నా బ్రతుకు ఆపాదించుకుంటూ ముందుకు సాగటంలో కృప చేయమని వేడుతూ ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకుని పోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావానికి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ మరొక అవకాశంగా ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి తన పాద చెంతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి నా దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలు, దేవుని యొక్క ఆలోచనలు మనిషికి ఎంతో ప్రాముఖ్యమైనవి, ఎంతో అద్భుతమైనవి. మనుషుల జీవితాలను వెలిగించుకుని మరి ఎన్నో అపారమైన ఆలోచనలతో దేవుడు రాయించి పొందుపరిచి మనకు బోధిస్తున్న ఎన్నో ఆలోచనలు మన ఆత్మను వెలిగించుకునే క్రమంలో తండ్రి ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేసి తన యొక్క ఆలోచనలతో, తన యొక్క ఉద్దేశాలతో మనుషులు తమ బ్రతుకులను నింపుకోవాలని ఆరాటపడుతున్నవాడు కన్న తండ్రి. ప్రేమైన దేవుని వారలారా, మరి ఒక మంచి ఆలోచనతో కూడుకున్న అంశంగా మరి ఈరోజు మనం ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. ప్రేమైన దేవుని వారలారా, మనిషి బ్రతుకులో, మనిషి జీవితంలో వేటి గురించి నిరీక్షణ కలగాలి, దేని గురించి ఆలోచించాలి, దేని గురించి బ్రతుకును ముందుకు నడిపించుకోవాలి, ఏ ఆలోచనలతో బ్రతుకును కట్టుకోవాలి, దేనికోసం ఆలోచించాలి, దేనికోసం మన నిరీక్షణ, ఈ ఆలోచనలు మనుషులంగా తెలుసుకోలేక ఎలా బ్రతకాలి, ఎందుకు జీవించాలి అన్న ఈ ఆలోచనలు తెలుసుకోలేని దయనీయ పరిస్థితుల్లో మనుషుల బ్రతుకులు, మనుషుల జీవితాలు మనం చూస్తున్నాం. ప్రభువును లేదా క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలో, క్రీస్తులోనికి ఎందుకు అడుగు పెట్టాలో ఈ ప్రమాదాన్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో సమాజం, శరీరంలో మనిషి దేనికోసమో మునుగుతూ, దేనికోసమో ఆలోచిస్తూ, దేనికోసం ఆరాటపడుతున్న ఈ తరుణంలో మరి మనుషులు తమ బ్రతుకులో, తమ జీవితాలలో దేనికోసం ఆలోచిస్తుండ్రో, దేని గురించి మరి విచారిస్తుండ్రో ఒక్కసారి మనం బైబిల్ను తొంగి చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో మనుషులుగా కలిగి ఉన్న ఉద్దేశాన్ని, ఈ జీవితాన్ని కలిగి ఉన్న ఈ జీవిత బ్రతుకులో, ఈ జీవిత ఆయుష్ కాలంలో మనుషుల యొక్క ఆలోచనలను మనం చూడగలిగితే, ఈ శరీరంలో దాగి ఉన్న ఒక మహోన్నతమైన శక్తి, ఆత్మగా, దాని గురించి ఆలోచన లేనివాడుగా, దాని గురించి పట్టించుకునేవాడుగా మనిషి బ్రతుకును మనం చూడొచ్చు. శరీరంలో
దేనికోసం ములుగుతున్నాడు, దేనికోసం ఆరాటపడుతున్నాడు, దేనిని కోరుకుంటున్నాడు, దేనిని ఆలోచిస్తున్నాడు మనిషి తన చిన్న జీవితంలో అని ఆలోచిస్తే, ఈ జీవితకాలం మట్టుకంటే చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం ఉంది చూశారు. ఆ చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితకాలం మట్టుకే ఆ జీవితం కోసమే మనిషి మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ప్రేమ దేవుని వారలారా ఆలోచించండి. చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితంలో ఈ చిన్న బ్రతుకు కోసం నిరీక్షణ, ఈ చిన్న బ్రతుకు కోసం ఆలోచన, ఈ చిన్న బ్రతుకు కోసం మూలుగుతున్నాడు మనిషి. 60 సంవత్సరాల జీవితాన్ని దిద్దుకోవాలని, ఆనందపరచుకోవాలని, సంతోషపరచుకోవాలన్న ఆలోచనలతో, తమ కోరికలను తమ ఆలోచనలను పండించుకోవాలన్న ఉద్దేశాలతో మనిషి బ్రతుకు మనకు కనబడుతుంది. ఏ మనిషి బ్రతుకు, ఏ మనిషి జీవితాన్ని మనం చూసినా చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం గురించిన ఆలోచన, దాని గురించిన ఉద్దేశం మనిషిది. నీ నిరీక్షణ దేనికోసం ఉండాలి, నీ విశ్వాసం ఎలా ఉండాలి, నీ నమ్మకం దేనికోసం? క్రీస్తువునికి వచ్చి కూడా, క్రీస్తును మరి అంగీకరించి కూడా మనిషి ఈరోజు ఏ ఆలోచన ఈ ఆలోచనలతో కూడుకున్న ఈ మనిషి ఆలోచనలు, ప్రేమైన దేవుని వారలారా ఆ మాటను మరొకసారి చదివితే, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. నిరీక్షణ దేని గురించిన నిరీక్షణ అంటే, ఈ భూమి మీద ఉన్న ఆలోచనలు పొందడం కోసం, అనుకున్నవి సాధించడం కోసం, అనుకున్నవి పొందే వరకు క్రీస్తును నిరీక్షించడం. కానీ దీని తర్వాత ఒక మహోన్నతమైన జీవితం, దీని తర్వాత ఒక మహాబ్రతుకు, దీని తర్వాత అత్యంత విలువైన జీవితం ఉందని మనిషి ఆలోచనలో కనుచూపు మేరలో కనబడట్లేదండి. ఈ బ్రతుకులో ఉండి, ఈ జీవితంలో ఉండి శరీర కోరికల్లో, శరీర ఆశలను పండించుకునే క్రమంలో మనిషి కనబడుతున్నాడు. అంటే దేనికి నిరీక్షణ అంటే, ఈ జీవితాన్ని బాగుపరుచుకునే క్రమంలో మనిషి నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు, ప్రారంభం నుంచి, ఆది కాలం నుంచి మనం చూడగలిగితే మనిషి బ్రతుకుల్లో తిరుచు త్రాగుచు శరీర జీవితం గురించే ఆలోచన. నోహు కాలంలో అదే ఆలోచన. జనులు తిరుచు త్రాగుచు పెళ్లి చేసుకునొచ్చు, పెళ్లిళ్లకు ఇచ్చచ్చు. ఈ జీవితం తప్ప ఇక మరొక ఆలోచన లేదండి. యెషయా గ్రంథం గురించి, యెషయా గ్రంథం కాలం వచ్చేసరికి మనం చూడగలిగితే కూడా 22వ అధ్యాయము, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. రేపు చనిపోదము గనక తిందమో త్రాగుతామో అని చెప్పి ఎట్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసం తినుచు, ద్రాక్షరసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించదురు. చూసారా?
రేపు చనిపోదుము గనుక, రేపు కెమెరా కలగదు, రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఏం చేసుకుంటున్నారు? ఎడ్లను వధించచ్చు, గొర్రెలను కోయచ్చు, మాంసం తినచ్చు, ద్రాక్షరసం త్రాగచ్చు, మీరు సంతోషించి ఉత్సహించదురు. అంటే రేపు చనిపోదుము గనకంటే రేపు అన్నది లేదు, రేపు మళ్ళీ జీవితం లేదు, రేపు మళ్ళీ బ్రతుకు లేదు. మానవ జీవితం మట్టికే పరిమితం, ఆ తర్వాత బ్రతుకు లేదు అనే ఆలోచనలతో, ఉద్దేశాలతో మనిషి బ్రతుకుతున్నాడు. ఈరోజు మనిషి ఆలోచనలు అవే. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు ప్రతి మనిషి ఆలోచిస్తున్నది అదే. ఎప్పటికైనా మనిషి చనిపోతాడు, ఎప్పటికైనా ఈ జీవితాన్ని వదలాలి. కాబట్టి వదలాలి. కాబట్టి ఈ జీవితంలో ఏం కోరుకుంటున్నాడు, దేని గురించి ఆలోచిస్తున్నాడు, దేని గురించి మరి మూలుగుతున్నాడు మనిషి, ఆలోచిస్తున్నాడు అని అంటే, ప్రియులరా, ఈ చిన్న జీవితం ఆనందం చేసుకోవడం, సుఖపరచుకోవడం, సంతోషపరచుకోవడం, ఆ క్రమంలోనే బ్రతుకును ముందుకు సాగిస్తున్నాడు తప్ప మనిషి తనకంటూ ఒక బ్రతుకు, తనకంటూ ఒక జీవితం, ఈ బ్రతుకు తదనంతరం ఉందన్న సంగతి మర్చిపోయాడు. చూసారా, ఇక్కడ యెషయా గ్రంథం కాలం వచ్చేసరికి కూడా రేపు చచ్చిపోదాము కనుక తిందాం అంటున్నాడు మనిషి. త్రాగాలి, అన్ని అనుభవించాలి, ఏదేదో చెయ్యాలి, ఏదేదో సాధించాలి. దీంట్లో ఉండి ఏం ఆలోచిస్తున్నాడండి? శరీరంలో ఉండి దేనికోసం ములుగుతున్నాడు, దేనికోసం నిరీక్షణ? చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితము బాగుపరుచుకోవాలన్న క్రమంలో మనిషి బ్రతుకు కనబడుతుంది చూడండి. ఆ తర్వాత బ్రతుకు గురించిన ప్రస్తావన లేదు చూడండి. ఇక్కడ రేపు చనిపోదాము కనుకంటే రేపు బ్రతుకు లేదని అర్థం. ఈ చావు తర్వాత జీవితం లేదన్న ఒక ఆలోచన. ఈ శరీరాలు మనిషి ఆలోచిస్తున్న ఆలోచనలు ఇవి ప్రియులరా. క్రీస్తు కాలం వచ్చేసరికి, అపోస్తలుల కాలం వచ్చేసరికి కూడా అదే ఆలోచన, అదే ఉద్దేశం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, మాట్లాడద్దు, 15వ అధ్యాయము 32-33 వచనాలను మనం చూడగలిగితే, మనిషి రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి, మృతులు లేపబడని ఎడల. అంటే దీని తర్వాత ఒక బ్రతుకుంది, దీని తర్వాత ఒక జీవితం ఉందని చెప్పుకుంటూ వస్తూ ఈరోజు మనిషి ఏం ఆలోచిస్తున్నాడు? తన బ్రతుకులో, తన జీవిత కాలంలో దేని గురించి అంగలాడుస్తున్నాడు, దేని గురించి ఉద్దేశాలు మనిషివి అని మనం చూడగలిగితే, రేపు చనిపోతాము గనక, రేపు చనిపోతాం గనక అయితే రేపు చనిపోతాం, ఇంకా బ్రతుకు లేదు. రేపు చనిపోతాము గనక అంటే ఏమన్నట్లు? బ్రతుకు లేదు ఇంకా అని అర్థం. రేపు చనిపోతాము గనక ఏం చేయాలి? తిందాము, త్రాగదాం. ఎందుకు తినాలి, త్రాగాలి? రేపు బ్రతుకు లేదు కదా, రేపు మళ్ళీ భవిష్యత్తు లేదు కదా, మళ్ళీ జీవితం అంటూ వస్తుందో లేదో. కాబట్టి ఉన్న జీవితాన్ని ఏం చేయాలి? తృప్తిపరచుకోవాలి, సుఖవంతం చేసుకోవాలి, ఆనందపరచుకోవాలి. రేపు చనిపోతాము గనక రేపు బ్రతుకు అనేది లేదు కదా. కాబట్టి ఏం చేయాలి? తినాలి, త్రాగాలి. రేపు చనిపోతాము గనక తిందము, త్రాగుదము, మోసపోకుడి, దుష్ట సంగతం, మంచి నడవడిని చెరుపును. ప్రేమైన దేవుని వారలారా, మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రపంచ పరిస్థితి మీరు ఆలోచిస్తే, దీని తర్వాత బ్రతుకు లేదా, దీని తర్వాత జీవితం లేదా? ఏం ఆలోచిస్తుంది? ఈ శరీరంలో ఉండి దేనికోసం నిరీక్షణ, దేనికోసం ములుగుచున్నాం? శరీరంలో ఉండి దేని గురించి ఆలోచిస్తున్నాం? చిన్న జీవితాన్ని బాగుపరచుకోవాలన్న ఆలోచనలే తప్ప, చిన్న జీవితాన్ని తృప్తిపరచుకోవాలన్న ఉద్దేశం తప్ప మరొకటి లేదు చూడండి. మనిషికి మరొక ఆలోచన అంటూ లేదు చూడండి. ప్రేమైన దేవుని వారలారా,
మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. బ్రతుకుందన్న వాడిని కూడా బ్రతుకు లేదు అని ఆ మాయలో కలిపేసుకునే పరిస్థితి ఉన్న కాలంలో బ్రతుకుతున్న ఆలోచనలండి. అటువంటి ఉద్దేశాలతో ఉన్న మనుషులలో బ్రతుకుతున్న బ్రతుకులు మనకి. ప్రేమను దేవుని వలన దేవుని యొక్క ఉద్దేశాలలో ఉన్న మనుషుల బ్రతుకులను ఒక్కసారి మనం పరీక్ష పెడితే, ఒక్కసారి మనం చూడగలిగితే, దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళ జీవితాలను, దేవుని కోసం ఆలోచిస్తున్న వారి జీవితాలు, ఈ బ్రతుకులు ఉండి వాళ్ళు ఏం చేస్తుండ్రో ఒక్కసారి మనం చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఒకసారి ఆలోచించండి పిల్లరా. మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. భక్తుల జీవితాలను మనం చూడగలిగితే, భక్తుల యొక్క ఆలోచనలు మనం చూడగలిగితే, అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ బ్రతుకు తర్వాత, ఈ జీవితం తర్వాత, ఈ శరీరం ఒక మహోన్నతమైన మహిమ శరీరాన్ని అందుకోబోతుంది. మానవ జీవితం మట్టి నుంచి మహోన్నతమైన లోకాలకు వ్యాపించింది. ఆ విమోచన కొరకు, ఆ బ్రతుకు కొరకు, ఆ జీవితం కొరకు ఈ శరీరంలో ఉండి మూలుగుచున్నాము. దాన్ని పొందుకోవాలని, దాన్ని అందుకోవాలని ఆరాటపడుతున్నట్లుగా కనబడుతుంది ప్రియులరా. కానీ ఈరోజు మనుషుల బ్రతుకు చిన్న జీవితాన్ని బాగు చేసుకోవాలనే ఆరాటంలో మనిషి ఉన్నాడు. ఈరోజు మనిషి బ్రతుకు మనం ఆలోచిస్తే, మనుషుల పరిస్థితులు మనం ఆలోచిస్తే, చిన్న జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలని ములుగుచున్నాడు. తినాలి, తాగాలి, తందనాడాలి. కోటి బిడ్డలు కోటి కొరకనే నినాదంతో మనిషి ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఈ శరీరాన్ని ఎలా తృప్తిపరచాలని ములుగుతున్నాడు. ఈ తృప్తిపరచాలి ఈ జీవితాన్ని ఆలోచిస్తున్నాడు. ఉద్దేశాలు కలిగి ఉన్నాడు మనిషి. అంతకు తప్ప ఇంకేముంది చెప్పండి? నడినెత్తి నుంచి అరికాల వరకు ఉన్న అవయభాగాల యొక్క ఉద్దేశాలను పండించడం, వాటిని ఆనందపరచడం, వాటిని సంతోషపరచడం తప్ప మరొకటి లేదు ప్రేమైన దేవుని వల్ల. ఈరోజు జరుగుతున్న ప్రయాణాలు కావచ్చు, ఈరోజు జరుగుతున్న మరి అన్వేషణలు కావచ్చు, అవి ఏవైనా సరే జానుడి పొట్టును తృప్తిపరిచేవి, శరీర బ్రతుకును ఆనందపరిచేవి, శరీరానికి కావలసిన ప్రతి అవసరతను తీర్చేవి తప్ప శరీరం తర్వాత ఉండే బ్రతుకుకు సంబంధించిన విషయాలకు సంబంధించిన అన్వేషణలు ఏమున్నాయి చెప్పండి? ఈరోజు పరిశోధనలో ఏం పురోగతి సాధించింది? దేనికోసం పురోగతి? జానుడి పొట్టను లేదా 60 సంవత్సరాల జీవితాన్ని బాగుపరుచుకునే క్రమంలో ప్రేమైన దేవుని వలన ఈరోజు క్రైస్తవుని పరిస్థితి కూడా చిన్న జీవితం గురించే నిరీక్షణ కలిగి యేసుక్రీస్తును విశ్వసించడం జరిగిందండి. అసలు యేసుక్రీస్తును ఎందుకు విశ్వసించాలి? నీ నిరీక్షణ ఏంటి? నీ నమ్మకం ఏంటి? నీ ఉద్దేశాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోలేని పరిస్థితిలో క్రైస్తవ్యం కూడా ఉంది. అనేక బోధక సమూహాల యొక్క ఆలోచనలు మనం చూడగలిగితే, అందరి గురించి కాదు, కొంతమంది గురించి మనం చూడగలిగితే, శరీర బ్రతుకులు తృప్తిపరిచే కార్యక్రమాలే తప్ప, శరీర బ్రతుకులు ఆనందపరిచే కార్యక్రమాలే తప్ప, సంతోషపెట్టే ఆలోచనలే తప్ప ఇంకేముంది చెప్పండి ప్రియులారా? అంతకు మించిన ఆలోచనలు ఏమున్నాయి? అంతకు మించిన ఉద్దేశాలు ఏమున్నాయి చెప్పండి? ఒక క్రైస్తవుడుగా నీ చేయవలసిన పని ఏంటో తెలుసా? మనం చేయవలసిన పని ఏంటో తెలుసా ప్రేమైన దేవుని వారలారా? పేతురు రాసిన 2వ పత్రిక
పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఒక క్రైస్తవుడిగా నీవు చేయవలసిన పని ఏంటి తెలుసా? మన బ్రతుకులు మనం చేయవలసిన ఆలోచనలు ఏంటి తెలుసా? ఈ బ్రతుకులు ఉండి నీవు చేయవలసిన ఉద్దేశాలు ఏంటి తెలుసా? మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చనని ఎరిగి. చూసారు, ప్రతి ఒక్కడు ఎరగవలసింది ఏంటో తెలుసా? ప్రతి ఒక్క మనిషి భూమి మీద ఆలోచించవలసింది ఏంటో తెలుసా? ఈ గుడారం ముందు చూశారు, ఈ శరీరం ముందు చూశారు, ఈ బ్రతుకుంది చూశారు, ఏదో ఒక రోజు విడిచిపెట్టాల్సిందే, ఏదో ఒక రోజు దీన్ని వదలాలి. అయితే మరి ఏం చేయాలి? ఆ వదిలే లోపు నువ్వేం చేయాలి? ఓ క్రైస్తవుడా, నీవు ఆలోచించు. క్రీస్తు దగ్గరికి అడుగుపెట్టిన నీవు శరీర జీవిత కాలం మట్టికి ఆలోచిస్తున్నావు తప్ప, శరీర జీవితానికి సంబంధించిన నిరీక్షణ కలిగి ఉన్నావు తప్ప, ఎలా ఆలోచిస్తున్నావు ఈరోజు? శరీర సంబంధమైన ఆలోచనలతో కూడుకున్న నిరీక్షణతో కలిగి ఉన్నాయి తప్ప, అసలు క్రీస్తు దగ్గరికి వచ్చిన నీ బ్రతుకు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు ఎలా ఉండాలో తెలుసా? ఏ రోజైనా ఈ బ్రతుకుని నేను వదలాలి, ఏ రోజైనా ఈ జీవితాన్ని వదిలిపెట్టాలి, ఈ గుడారం వదిలిపెట్టక తప్పదు. వదిలిపెట్టే లోపు నేను చేయవలసిన పనులు, నేను చేయవలసిన ఆలోచన ఏంటో తెలుసా? ఈ గుడారములో ఉన్నంత వరకు మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా ఇడిచిపెట్టవలసి వచ్చునని ఎరగాలి. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతి ఒక్కడు నేను ఏదో ఒక రోజు చనిపోతాను, ఇది ఎరగాలి. మనం శాస్త్రం కాదు బ్రతుకు, నిత్యం కాదు ఈ బ్రతుకు. ఈ బ్రతుకు భూమి మీద ఉన్న బ్రతుకు నిత్యం కాదు. ఏదో ఒక రోజు గుడారం వదిలిపెట్టాలని ఎరిగి ఏం చేయాలట? నేను ఈ గుడారములో ఉన్నంత కాలము అంటే శరీర కాలము, చావు పుట్టుకల మధ్య ఉన్న జీవిత కాలము, నీకు నిర్ణయించిన కాలము, నీకు ప్రత్యేకించిన కాలము ఉంది చూశారు, నీకు ఇచ్చిన గడువు ఉంది చూశారు. ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి అనేకులను మిమ్ములను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. అనేకులను రేపాలి, అనేకులను ఈ బ్రతుకు తర్వాత జీవితం ఉందని, ఈ బ్రతుకు తర్వాత మహోన్నతమైన బ్రతుకుందని అనేకులను రేపాలంటండి. అనేకులను రేపాలి, అనేకులను మండించాలి, అనేకులను దేవుని కోసం మండేటట్లుగా చేయాలి. దేవుడు కోరుకుంటున్న ఆలోచన అది. ప్రేమన దేవుని వారలారా, ఈ శరీరంలో ఉండి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈ గుడారంలో ఉండి నువ్వు చేయవలసిన ఆలోచనలు ఏంటో తెలుసా? ఈ బ్రతుకులో ఉండి నువ్వు చేయవలసిన ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు కోరుకోవలసిన ఆలోచన ఏంటో తెలుసా? నువ్వేం కోరుకోవాలో తెలుసా? ఈ బ్రతుకులో ఉండి ఎప్పటికైనా ఈ బ్రతుకు నేను వదలాలి అని ఎరిగి ఈ గుడారంలో ఉన్నంత వరకు, ఈ గుడారంలో నిలిచినంత వరకు ఈ సంగతులను అనేకులకు తెలియజేయాలి, అనేకులకు పంచాలి, అనేకులకు తెలియజేయాలి. ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ప్రేమైన దేవుని వారలారా, మనం చేస్తున్న పని, మనం చేస్తున్న ఉద్దేశం అది ప్రియులారా. ఈరోజు ఏదో ఒక రోజు నేను గుడారాన్ని వదలాలి, వదిలే లోపు మిమ్మల్ని రేపాలి, మిమ్మల్ని మండించాలి, మిమ్మల్ని నిలబెట్టాలి. ఒక మహోన్నతమైన లోకం కోసం నిరీక్షణ కలిగి ఉండాలి. దేహం యొక్క ఎమోచన కొరకు కనిపెట్టేటట్లుగా మిమ్మల్ని రేకెత్తించాలి, మిమ్మల్ని మండించాలి. దేవుని కోసం ఆయత్తపరచాలి, దేవుని కోసం ఉన్నతంగా మిమ్మల్ని నిలబెట్టాలి. నా బ్రతుకు కాలంలో ఏదో ఒక రోజు నేను వదలాలి. ఆ వదిలే లోపు చూచారు, ఆ వదిలే లోపు బ్రతుకుని చూచారు. ఆ బ్రతుకు దేవుడి యొక్క ఆశయం కోసం ముందుకు నడవాలి. శరీర బ్రతుకును, శరీర జీవితాన్ని, శరీర ఆలోచనలు పండించుకునికే కాదు ప్రేమన దేవుని వారలారా.
యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే రేపాడండి. అనేకులను రేపాడు ప్రేమన దేవుని వారులను. అనేకుల గుండెలను మన్నించాడండి. అనేక హృదయాలలో దేవుని యొక్క ఆలోచనలతో నింపాడు. ఆయన నింపుతూ అంటున్న మాటలు ఏంటో తెలుసా? లూకా సువార్త. ఆయన అంటున్న మాటలు ఏంటో తెలుసా? లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. అనేక సంగతులను, అనేక ఉద్దేశాలను, మానవ బ్రతుకు, ఈ జీవితం, ఈ బ్రతుకు ఉంది చూశారు, ఎందుకు ఇవ్వబడ్డదో దాని యొక్క ప్రణాళిక, దాని యొక్క ఉద్దేశాలన్నింటినీ తెలియజేసిన తర్వాత ఆయన కోరుకుంటున్న ఆలోచన ఏంటో తెలుసా? మనుషుల బ్రతుకుల నుంచి ఆయన ఆలోచిస్తున్న ఉద్దేశం ఏంటో తెలుసా? మానవాళి నుంచి. 49వ వచనం, 12:49వ వచనం. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని ఇది వరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. చూశారు? నేను భూమి మీద అగ్ని వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని అనేకులను మన్నించాలి, అనేకులు మండాలని ఎంతో కోరుచున్నాను. దేవుని మాటలతో అనేకులను కట్టాడు ప్రేమన దేవుని వారులారా. తనకివ్వబడిన ఆయుష్ కాలం ఉందో చూశారు, తనకివ్వబడిన బ్రతుకు కాలం ఉందో చూశారు. తనకివ్వబడిన బ్రతుకు కాలంలో అనేక గుండెలను దేవుని కోసం రగిలేటట్లుగా, దేవుని కోసం మండేటట్లుగా చేశాడండి దేవుని మాట. అలాంటిది ప్రేమైన దేవుని వారులారా. 20 గ్రంథం 23:29వ వచనం. 20 గ్రంథం 23:29వ వచనం. దేవుని మాటకున్న పవర్ ఏంటో చూశారా? దేవుని మాటకున్న శక్తి ఏంటో మీరు చూడగలరా? 20 గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం. 23:29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? మనకు కావాల్సిన మాట, దేవుని మాట అగ్ని వంటిది. అగ్ని వంటిదైన దేవుని మాట మనిషి హృదయంలో పడితే మనిషి హృదయం ఏం కావాలో తెలుసా? మండాలి, బగ మండాలి, బగ రగిలిపోవాలి, అనేకులను రేకెత్తించాలి, అనేకులను తను మండుతూ అనేకులను మన్నించాలి ప్రియమైన దేవుని వారులారా. అది బ్రతుకు, అది జీవితం. అందుకు ఈ జీవితం. ఈ బ్రతుకులో ఉండి మనం కోరుకోవలసింది, మనం ఆలోచించవలసింది, మనం ఆలోచనలతో ముందుకు సాగవలసింది, మనం మూలుగవలసింది ఈ బ్రతుకులో ఏంటో తెలుసా? అనేకుల హృదయాలను మన్నించాలి దేవుడి కోసం. ఈరోజు మనం ఆలోచించాలి ప్రియులారా, అది కోరుకోవాలి. ఈ చిన్న బ్రతుకు ఎప్పుడు ఓడిపోతావో తెలియదండి, ఎప్పుడు కాలగర్భంలో కలిసిపోతామో మనకు తెలియదు ప్రియమైన దేవుని వారులారా. ఎప్పుడు మట్టిలో కలిపేస్తుందో తెలియదు ప్రియులారా. మరణం ఎంత దూరంలో మరణం మనకు పొంచి ఉందో తెలియదు ప్రియులారా. ఏ క్షణంలో మరణం మనల్ని దూసుకొస్తుందో మనం ఊహించలేము, అంచనా వేయలేం ప్రియులారా. అంచనా వేయలేని మరణం, ఊహించలేని మరణం ఏ క్షణాన్ని నిన్ను కబలించబోతుందో తెలియదు, ఏ క్షణాన్ని నిన్ను అది ముట్టడి చేస్తుందో నీకు తెలియదు. తెలియని నీవు నీ బ్రతుకులు నీవు దేనికోసం ఆలోచిస్తున్నావు తెలుసా? ఈ భూమి మీద ఉండే చిన్న బ్రతుకు కోసం, చిన్న జీవితం కోసం, ఆశయాల కోసం, ఆనందాల కోసం, సంతోషాల కోసం, సుఖాల కోసం తినాలి, త్రాగాలి, తందనలాడాలి. అంతకంటే ఎక్కువ ఏముంది చెప్పండి ప్రేమైన దేవుని వారు? తినడం, త్రాగడం, పెళ్లి చేసుకుంటూ పెళ్లిలోకి ఇచ్చు నాట్లు ఏమంటారా అండి? నారుతూ శీలం, అదే కదా నోహావు పాట. అంతకు తప్ప ఏముంది చెప్పండి? పంటలు వేయడం, పంటలు కోయడం, విత్తనాలు విత్తడం, విత్తనాలు పండిన తర్వాత మళ్ళీ తీసుకోవడం. అంటే జానడు పొట్టును తృప్తిపరిచే క్రమంలో మనిషి బ్రతుకుందండి. అంతకు తప్ప ఏముంది? కోటి విద్యలు జానడు పొట్టకే. ఆలోచించండి ప్రేమైన దేవుని వారులారా, ఎంతటి దయనీయ పరిస్థితుల్లో మనుషుల బ్రతుకులు ఈ భూమి మీద ఉన్నాయి. నేను సంపాదించొద్దు అనట్లేదు, ఈ బ్రతుకు కోసం ఆలోచించొద్దు అని చెప్పట్లేదు. కానీ ఈ బ్రతుకు తర్వాత ఒక అత్యద్భుతమైన బ్రతుకు, ఒక ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన జీవితం ఉంది చూశారు. ఆ బ్రతుకు కోసం ఆలోచించేదండి మనిషి. విద్య
విద్యలు అభ్యసించు, కోటి విద్యలను అభ్యసించు, కానీ దీని తర్వాత ఒక మహోన్నతమైన జీవితం ఉంది. ఆ జీవితాన్ని అందుకోవాలని ఈ చిన్న బ్రతుకులో నువ్వు మూలుగుతూ ఉండేది ఉండే దేవుని కోసం. మూలుగడం అంటే అర్థం ఏంటి తెలుసా? దేనికోసం మూలుగుతున్నవారు అంటే అర్థం ఏంటి? దేనికోసం ఏడుస్తున్నావు అని అర్థం. దేనికోసం ఏడుస్తున్నాడు? తిండి కోసం ఏడుస్తున్నాడు, జనుడు పుట్టు కోసం ఏడుస్తున్నాడు. అంతకు తప్ప ఏముంది చెప్పండి భూమి మీద మనిషి? మత్తయి సువార్తలో చూడండి, దేనికోసం అంగలాడుస్తున్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పేదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంలో గుర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహంలో గుర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడు, అవి ఇత్తవు, కోయవు, కొట్టలు కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? చూశారా? దేనికోసం మనిషి? ఇదే కదా ప్రేమ దేవుని వల్ల, ఇదే కదా బ్రతుకు ఆలోచించేది. కీర్తన 49వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 49వ అధ్యాయము 11వ వచనం. కీర్తన 49, 11వ వచనం. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు, తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుందరు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. వారు తమ ఆస్తిని ఇతరులకు ఇడిచిపెట్టుదరు. ఈ జీవితం వదిలిపెట్టిన తర్వాత నువ్వు ఎంత సంపాదించి, ఏది చేసి, ఏది చెయ్యి, ఏది వెనక్కి చెయ్యి, ఒకరోజు నీకంటూ మరణం వస్తే, నీవంటూ ఈ బ్రతుకును వదిలిపెడితే, నీవు సంపాదించిన ఆస్తి ఎవరికి అవుతుంది? వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. నీది ఇంకొకడికి వెళ్ళిపోతుంది, ఇంకొకడు అనుభవిస్తాడు. అది నీతో వచ్చేది కాదు, నీతో ఉండేది కాదు. సరే, ఏది నీతో వచ్చేది, ఏది నీతో ఉండేది చెప్పండి? ఏది వస్తుంది, ఏది ఉంటుంది చెప్పండి? ప్రేమైన దేవుని వారలారా, ఎంత చక్కటి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు, తమ నివాసములు తరతరములకు ఉండిననియు వారు అనుకొందరు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. అంటే పేర్లు, రిజిస్ట్రేషన్. ఈ ప్లాట్ నాది, ఈ భూమి నాది, రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు. ఎవరికి అవుతుంది? మా నాన్నది మాకు అయిపోయింది, మాది ఇంకొకరికి అయిపోతుంది. ఏమి మనతో వచ్చేవి? దేని గురించి ఆలోచించాలి, దేని గురించి అంగలార్చాలి, దేని గురించి మనం ఆలోచించాలి, దేనిని మనం కోరుకోవాలి? మన బ్రతుకులో ఏం చేస్తున్నాం? ఈ బ్రతుకులో ఏం ఆలోచిస్తున్నాం మనం? ఏ టైంలో మృత్యువు మనం కబలిస్తుందో, ఏ టైంలో మృత్యు ఒడిలోనికి వెళ్ళిపోతామో తెలియదు. ఇది నాది, అది నీది, ఇది నాది, అది నాదని కొట్టుక చేస్తుంటాం. కానీ ఏది నీది, ఏది నీతో వచ్చేది, ఏది నీతో ఉండేది చెప్పండి? అసలు ఏ క్షణంలో నువ్వు మృత్యు ఒడిలోనికి వెళ్ళిపోతావో నీకు తెలియదు, నీవు ఊహించలేవు. మృత్యువు గంటికలు ఎప్పుడు మోగుతావో నీకు తెలియదు, నీవు ఊహించలేవు. 9వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. ఆలోచించని ప్రేమ దేవుని వల్ల. తమ కాలము ఎప్పుడు
ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు అంటున్నాడంటే ఎప్పుడు మనము మృత్యు ఒడిలోనికి వెళ్ళిపోతామో మనం ఊహించలేమండి. అసలు ఏ క్షణం మృత్యు ఒడిలోనికి వెళ్ళిపోతామో తెలియదు. తెలియని మనకు ఎందుకండి ఇంత ఆరాటం? ఎందుకు ఆరాటం ప్రియమైన దేవుని వారలారా? దీని తర్వాత బ్రతుకు గురించి ఆలోచించావా? కనీసం మనసు పెట్టవా? ఎంతో హోదా ఉన్నత స్థితిని సంపాదించిన మృత్యు ఒడిలోనికి వెళ్ళిన మరుక్షణమే అంత శూన్యం అండి. క్షణాల్లోని వదిలిపెట్టాలి. క్షణంలో మాయమైపోతాయి అవి నీ నుంచి. చావు వరకు వచ్చి ఆగిపోతాయి, ఇంకొకటిలోనికి వెళ్ళిపోతాయి, ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతాయి, ఇంకొకటిని చూసుకుంటుంది. అది మన బ్రతుకు. నువ్వెంత లెవెల్ నువ్వు చదివినా లేదా ఎంత లెవెల్ నువ్వు అధికార హోదాలో ఉన్నా చావు అంటూ వచ్చేస్తే అది నీకు తెలియదు, మృత్యువు నీకు తెలియదు. ఏ గడియలో కథ నిన్ను కబలిస్తుందో నీవు ఊహించలేవు. ఒకవేళ అది నిన్ను కబలించింది అనుకో, నీకున్న అధికారం, నీకున్న హోదా, నీకున్న పరపతి, నీకున్న ఆస్తి, ఐశ్వర్యం, అందం, చందం లేదా ఆనందాలు, అందచందాలు లేదా మమకారాలు, అనుబంధాలు, అనురాగాలు ఇవన్నీ క్షణకాలంలో మాయమైపోతాయి. సరే, అంత చేసి గుంత పొడుగు అన్నట్లే ఉంటుంది. ఏముంది చెప్పండి ప్రేమ దేవుని వల్ల ఈ బ్రతుకులో? నేను ఈ బ్రతుకులో ఏది మీరు అనుభవించొద్దు అని నేను అనట్లేదు, కానీ దేవుడి కోసం మన బ్రతుకు ముందు ఒక మహోన్నతమైన జీవితాన్ని మనం అందుకునే దిశ వైపుగా మన ఆలోచనలు, మన ప్రణాళికలు కలుగుతూ ఈ జీవిత కాలంలో అన్న వస్త్రములు గలవారమై బ్రతుకుతూ ఆ దేవుడిని సంతోషపెట్టే క్రమంలో మన బ్రతుకులను ముందుకు కొనసాగించాలన్నదే దైవ ఉద్దేశం. ఒక ధనవంతుని పరిస్థితి చూడండి, ఎలా ములుగుతున్నాడు శరీరంలో ఉండి, ఎలా ఆలోచిస్తున్నాడు. ఒక ధనవంతుని పరిస్థితి 12వ అధ్యాయము 16వ వచనంలో ఒక ధనవంతుని పరిస్థితి మనం చూస్తే, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును ఎలా ములుగుతున్నాడు చూడు తన శరీరంలో ఉండి, ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి తన శరీరంలో ఉండి. నా కొట్లు ఇప్పి బాగా పండిందంటండి పంట. ఆ సంవత్సరం పంట విపరీతంగా పండిందంట ప్రియులారా. తనకున్న కొట్లు సరిపోనంతదిగా పంట పండింది. తనకున్న కొట్లు పట్టనంతగా విస్తారమైన పంట పండింది. మరి విస్తారమైన పంటను ఎలా దాచిపెట్టాలి, ఎలా సమకూర్చాలి, ఎలా వాటిని భద్రపరచాలి అని తనలో తాను ఆలోచించుకొనొచ్చు. ఏం చెప్పుకుంటున్నాడో ఒకసారి మీరు చూడగలిగితే 18వ వచనంలో, నా కొట్లు ఇప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని అప్పుడు నేనేమనుకుంటానో తెలుసా? నా ప్రాణంతో సమకూర్చుకుంటాను. కొట్లు గొప్పగా కడతాను, వాటికంటే గొప్పగా కట్టి నా ఆస్తిని సమకూర్చుకుంటాను. దాంట్లో ఇంకా నేను తినొచ్చు, తాగొచ్చు, తమిళనాడొచ్చు, ఆనందపడచ్చు, సంతోషపడచ్చు, తరతరాలకు తరగని ఆస్తిని సమకూర్చుకున్నాను అనే సంతోషంలో మునిగిపోయాడు ధనవంతుడు మునిగిపోయాడు. నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించము, తినుము, త్రాగము, సంతోషించమని చెప్పుకుందుననుకొనెను. ఇంకా అది అనుభవించలేదు, అనుకుంటున్నాడు. పంట బాగా పండింది, కొట్లు ఇప్పలేకదు, ఇంకా కట్టలేదు. కొట్లు ఇప్పాలి, కొట్లు కట్టాలి, ఆస్తినంతా సమకూర్చాలి, ధాన్యం అంతటిని సేకరించి దాంట్లో కొట్లలో దాచాలి. దాచిన తర్వాత నా ప్రాణంతో తినాలి, తాగాలి, తందనలాడాలని విస్తారమైన ఆస్తినికి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుదునను కొనెను. అప్పుడు చూడు, చావు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎవరానికి. అసలు నీవు వండుకున్నది నీవు తినలేవు కదా. దేవుని సెలవై ఉండాలి. నీవు భూమి మీద బ్రతుకు అనుభవించాలన్నా, నీ జీవితాన్ని సుఖ సంతోషాలతో ముందుకు నడిపించుకోవాలన్నా దేవుడి సెలవు లేనిది నీ బ్రతుకు ముందుకు సాగదు.
దేవుడి సిలువై ఉండాలని నీవు అనుభవించాలని, దేవుడిచ్చిన గడువు నీకు ఉండాలి అది అనుభవించాలని. కానీ ఆ గడువు ఉందా లేదా అనేది నీకు అసలు తెలియదు. కానీ అతని గడువు అంతటితో ముగించబోతుంది, కానీ ఊహించలేదు. ఆ టైంలో దేవుడు కల్పించుకొని మాట్లాడుతున్న మాటను ఈ సందర్భంగా మీరు చూడగలిగితే, అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరికి అవునని అతనితో చెప్పాను. చూచాను, నీవు సిద్ధపరిచినవి ఎవరికి అవునని అతనితో చెప్పాను. నీవు సిద్ధపరిచినవి ఎవరికి అవుతాయి? 49:11 చదివాం కదా. నీవు సిద్ధపరిచినవి ఎవరికి అవుతాయి? ఈ కొట్లు ఇప్పాలనుకుంటున్నావు, ఈ ఆస్తిని సమకూర్చాలి, ధాన్యాన్ని సమకూర్చాలి, ఏదో చేయాలని నీవు అనుకుంటున్నావు. ఈ రాత్రి నీ ప్రాణం తీయబోతున్నాను, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకుపోతా. నేను సిద్ధపరిచిన ఈ ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఎవరికి అవుతుంది? ఓ నాది 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 అన్నావు కదా, ఈ రాత్రికి నీ ప్రాణమే తీసేస్తున్నా. ఒకడు లోకమంతా సంపాదించి తను పోగొట్టుకున్న ఎడల తనకేమి ప్రయోజనం? ఏం లాభం చెప్పండి? నీ బ్రతుకు పరమార్థం తెలుసుకోలేకుండా బ్రతకగలిగినప్పుడు. ప్రేమైన దేవుని వలన ఆలోచించండి. దేవుని కోసం బ్రతికిన, దేవుని కోసం ఆలోచించిన భక్తుల జీవితాలను మనం ఆలోచించగలిగితే ఎంతో ఉన్నతంగా బ్రతికారు. ప్రేమైన దేవుని వలన ఆలోచించండి. కీర్తన 39వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ వచనం. కీర్తన 39వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే భక్తుల జీవితాలను చూడండి ప్రియులారా. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనమును కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కించునో లేదా చేజిక్కినో, ఎవరికి చేజిక్కునో వారికే తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకున్నాను? దేని కొరకు కనిపెట్టుకోవాలో తెలుసా? దేని కొరకు మూలుగాలో తెలుసా నీవు? ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. దేవుడి కోసం బ్రతకాలి నీవు. ఈ శరీరంలో నువ్వు దేనికోసం కనిపెట్టాలో తెలుసా? ఈ శరీరంలో నువ్వు దేనికోసం కనిపెట్టాలో తెలుసా? మన టైటిల్ ఇక్కడ. దేనికోసం మనం కనిపెట్టాలో తెలుసా? దేవుని కోసం కనిపెట్టాలి. దేవుడి కోసం దేవుడిని నీవు నమ్ముకోవాలి. దేవుడి పాదాల చెంత నీ బ్రతుకు పెట్టాలి. దేవుడి ఆశయాన్ని నీ బ్రతుకులు పండించాలి. అనేకులను రేకెత్తించాలి. అనేకులను దేవుని ఆలోచనలతో దేవుని ఆశయానికి అనుకూలంగా నిలబడేటట్లుగా చేయాలి నీ బ్రతుకులో. ఎంత సత్యం చెప్తున్నాడు చూడండి, జీవిత సత్యం. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. దేవుడి పాదాల చెంతకు మనం రావాలి. దేవుడిని కాదని ఏ పనైనా సరే దేవుడి ఆశయాన్ని పక్కన పెట్టేదిగా, దేవుని యొక్క ఆశయాలను మరి ఇబ్బంది కలిగించేవిగా, ఆటంకం కలిగించేవిగా, అది ఏ పనైనా సరే, అది ఏ ఉద్దేశమైనా సరే ప్రేమైన దేవుని వరలరా అది పక్కకు పెట్టాల్సిందే. దేవుని కార్యక్రమాలకు ఆటంకపరిచే పరిస్థితి వచ్చిందంటే అది ఏదైనా సరే దాన్ని పక్కకు తప్పేయాలి. దేవుడి ఆశయాలకు భంగం కలిగినంత వరకు అది ఏదైనా సరే మన బ్రతుకు ఉపయోగించుకోవాలి. కానీ దేవుని ఆశయాలకు భంగం కలిగించే పనులు, కార్యక్రమాలు మన బ్రతుకులో ప్రారంభమైనాయంటే వాటన్నిటిని పక్కకు తొక్కేసి రావాలి. అదండి మనం దేవుని కోసం ఆలోచించవలసింది. మన బ్రతుకులో దేవుని కోసం నిలబడవలసింది ప్రేమైన దేవుని వారలను. యేసుక్రీస్తు బ్రతుకును, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూసిన శిష్యులు తన ముందే, వాళ్ళ చుట్టే, వాళ్ళ ముందే తిరిగి ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడు అయిన తర్వాత క్షేమైన
శరీరము అక్షయతలోనికి వెళ్ళిపోయిన తర్వాత, మహిమ శరీరాన్ని ధరించుకున్న తర్వాత శిష్యులు ఆశ్చర్యానికి గురైపోయారండి. ఆశ్చర్యానికి గురైపోయారు ప్రేమైన దేవుని వాళ్ళారా. ఆ విషయాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 53వ వచనం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. చూసారా, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది. మర్తమైనది ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడునని రాబడిన వాక్యం నెరవేరునిది. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత జరిగిన సందర్భం, జరిగిన ప్రవచనం ప్రేమైన దేవుని వారల నెరవేర్పు ప్రవచనం ఇది. ఈ విషయాన్ని తెలుసుకున్న శిష్యులు దేవుని యొక్క రాజ వ్యాప్తిని, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఉద్దేశాలను, యేసుక్రీస్తు యొక్క సమాధి, మరణ సమాధి, పునరుత్థానములను బలోపేతం చేశారు ప్రేమైన దేవుని వారల. బలోపేతం చేశారు ప్రియులారా. అనేకులకు అందించడంలో, అనేకులకు మరి తీసుకుపోవడంలో వాళ్ళ జీవితాలని తాకట్టు పెట్టారు. వాళ్ళ జీవితాలని పట్టించుకోలేదు. చంపిన, వాళ్ళను జైల్లో పెట్టిన, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వాళ్ళ మీద ప్రాణంలో పొంగి పొల్లినా భయపడలేని పరిస్థితుల్లో యేసుక్రీస్తుకు ఏ విధంగా అయితే పునరుత్థానుడయ్యాడో అదే పునరుత్థానం మనం కూడా పొందుకోవచ్చు. అదే ఉన్నతమైన జీవితం, అదే క్షయమైన శరీరము, అక్షయతను మనది కూడా ధరించుకోబోతుంది. ఆ రాబోయే జీవితం కోసం కనిపెట్టాడని అనేకులకు ప్రకటించారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 2వ వచనంలో మీరు చూస్తారండి ఈ మాటను. ఆ యొక్క పునరుత్థానాన్ని చూసిన శిష్యులు ఎంత ఉన్నతంగా దేవుని యొక్క రాజవ్యాప్తిని మరి సకల జనులకు మరి పంచడంలో వాళ్ళ జీవితాలను మనం ఒకసారి చూడగలిగితే, 4వ అధ్యాయం అండి, అపోస్తల కార్యం 4వ అధ్యాయము 2వ వచనం నుంచి. వారు ప్రజలకు బోధించుటయు, చదవండి అమ్మా. వారు ప్రజలకు బోధించుటయు బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి. చూసారా, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తిరిగి లేచాడో మృతులలో నుండి, పునరుత్థానము మనకు కూడా కలుగునని ప్రకటించుటయు. ఎంత చక్కటి మాట చూడండి. ప్రజలకు ఏమని బోధిస్తున్నట్ట? వారు ప్రజలకు బోధించుటయు. ఏమని బోధిస్తున్నారు? యేసుని బట్టి మృతుల నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి. యేసుని బట్టి మృతుల నుండి పునరుత్థానం మనకు కూడా కలుగుతుంది. దేవుడిలోనికి రండి, యేసుక్రీస్తుని విశ్వసించండి, క్రీస్తులోనికి రండి. ఒక అద్భుతమైన జీవితం ఉంది, ఒక అద్భుతమైన బ్రతుకుందని రంకేసి చెప్పారండి జనారణ్యంలో. వాళ్ళ మన ప్రాణాలను లెక్క చేయలేదు ప్రేమైన దేవుని ప్రియులారా. సాక్షులుగా జీవితాలను హతమార్చుకున్నవే తప్ప, హతమార్చబడ్డవే తప్ప వెనుకాడలేదు. దేవుని కోసం ఎన్నో దేహాలు, జీవితాలు తృణప్రాయంగా ఎంచుకున్నవారు లేకపోలేదు. అపొస్తలుడైన పౌలు జీవితం గురించి కూడా మనం చూడగలిగితే, అపొస్తలుడైన పౌలు జీవితం గురించి కూడా మనం చూడగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. చూడండి, ఇలా ఎలా బ్రతుకుతున్నారు, దేవుని కోసం ఎలా ఇలా జీవితాలను ముందుకు నడిపించుకుంటున్నారు. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని. చూసిన దేవుడిని లేదా యేసుక్రీస్తు ప్రభువు వారిని గణపరచాలి నా బ్రతుకులో అని వాళ్ళు కోరుకున్నారండి. మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరంలో, ఈ దేహంలో ఉండి దేనికోసం మనం ఆలోచిస్తున్నాం? దేని గురించి మనం ఆరాటపడుతున్నాం? దేనికోసం మనం
మూలుగుచున్నాం. ప్రేమైన దేవుని వల్ల ఆలోచించండి. నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే ఏమంటున్నాడు తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. 23వ వచనంలో ఈ రెండింటి మధ్యన ఇరుకబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. నేను వెడలిపోయి, ఆలోచించాల ప్రేమైన దేవుని వారలారా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. దీని తర్వాత ఒక అద్భుతమైన బ్రతుకుందని ఎలా నమ్ముతున్నాడు చూడండి అపొస్తలుడైన పౌలు. మనకెందుకు ఆ నమ్మకం కుదరట్లేదు? మనకెందుకు ఆ ఆశ కలగట్లేదు? ప్రేమైన దేవుని వారలారా, ఆ మహిమోన్నతమైన శరీరాన్ని చూసిన భక్తుల జీవితాలు ఎలా వెలిగిపోతున్నాయో తెలుసా? నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. మానవ జీవితం మట్టికి పరిమితం కాదు. అక్కడ నుంచి మహోన్నతమైన జీవితం, అక్కడ నుంచి మరో బ్రతుకులోనికి మనం వెళుతాం. ఇక్కడ చెబుతున్న ఉద్దేశాన్ని మీరు చూడండి. నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. నేను వెళ్ళిపోతాను క్రీస్తు దగ్గరికి. చావు కాదు, బ్రతుకనేది క్రీస్తు కొరకైతే ఆ తర్వాత నా చావు లాభంలోనికి వెళ్ళిపోతుంది. అలా ములుగుతున్నారండి వాళ్ళు. బ్రతుకనేది క్రీస్తు కొరకైతే, జీవితం అనేది క్రీస్తు కొరకైతే ఆ తర్వాత చావు లాభాన్ని తెచ్చిపెడుతుంది. నా చావు నాకు లాభాన్ని తెచ్చిపెడుతుంది. మన చావు మనకు నష్టాన్ని తెచ్చిపెట్టేదిగా ఉందా, లాభాన్ని తెచ్చిపెట్టేదిగా ఉందా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం ముందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరీ నాకు అవసరమై ఉన్నది. నేను ఈ శరీరంలో నిలిచి ఉన్నానంటే, ఈ శరీర బ్రతుకులో నేను ఉన్నానంటే అనేకులకు ఈ మాటలు చెప్పాలి, అనేకులను ఈ మాటలతో కట్టాలి, అనేకులను మరి వెలిగించాలి. యేసుక్రీస్తుకు కలిగిన పునరుత్థానము మనకు కూడా, ఆ పునరుత్థానంలోనికి మనం కూడా పాలి పొందుతాం. ఆ పునరుత్థానం మనకు కూడా కలుగుతుందని ఎంత ధైర్యంగా ఇది చెప్పగలిగారు ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. మంచి నిర్ణయం తీసుకుందాం. మనం కూడా మంచి ఆలోచనలు కలిగి ఉందాం. ఈ జీవితంలో, ఈ బ్రతుకులు చిన్న చిన్న ఆశయాల కోసం, చిన్న చిన్న ఉద్దేశాల కోసం కాకుండా ఒక మహోన్నతమైన జీవితం కోసం, ఒక మహోన్నతమైన బ్రతుకు కోసం, మన దేహ విమోచన కోసం కనిపెట్టుచు, ఈ దేహంలో మూలుగుచు ఆ యొక్క మహోన్నతమైన జీవితాన్ని అందుకునే క్రమంలో అనేకులకు, సకల జనులకు సాక్షాత్కరమైన ఈ సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానాలను ప్రకటించటంలో ఆయన ఏ విధంగా పునరుత్థానుడు అయ్యాడో మనం కూడా పునరుత్థానం ఆయనను బట్టి మనం కూడా ఆ పునరుత్థానం కలుగుతుంది అనే ఒక భరోసా, అభయస్థం ఇచ్చి అనేకులను వెలిగించి, అనేకులను మన్నించి క్రీస్తు కొరకు నిలబెట్టే వారుగా మనం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తల్లి ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం.